జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో ఆ, దాని రీజన్ గా మన ఇండియన్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏది పాకిస్తాన్ కి ఇంకా ఇండియాకి ఆ, ఎలాంటి సంబంధాలు ఉండవు, రాకపోకలు కూడా ఉండవని. ఆ. సో ఈ నిర్ణయం కరెక్టే అనుకోవచ్చా? కరెక్టే, ఎందుకండి కరెక్ట్ కావు. ఇది మనము గవర్నమెంట్ చేసింది పని. ఇది మనము ఏం అందరం కలిసి ఉండాలి. ఎన్ని దేశాలు ఉన్నా కానీ మనం కలిసి ఉంటేనే మనకు న్యాయం అవుతుంది. మళ్ళా ఒకవేళ ఏమంటే तरक्की भी होती सब मिलके रहे तो। ऐसा नहीं है कि भाई ये क्या है, पॉलिटिक्स है, पॉलिटिक्स छोड़ दे के हम लोग पब्लिक है, हम लोग पब्लिक क्या सब साथ में रहना है हमारे को। ये क्या है, बुरा काम बुराई है, कैसा भी कुछ भी करो बुराई बुराई है। वो बुराई को अपन बुराई की तरीके से देखना। आप क्या कर रहे मालूम, रिलीजन के एंगल में देख रहे, वो गलत है। वो सुने, वो गलत है। इंडियन गवर्नमेंट से हम डिमांड करते कि भाई जो गलत है वो गलत, जो सही है वो सही। ये बात बोलना चाह रहा हूँ मैं सबसे। हम सब हिंदुस्तानी है, फर्स्ट हिंदुस्तानी है, सेकंड बात की बात है वो। फर्स्ट हम हिंदुस्तानी है, हिंदुस्तान की तरक्की के लिए हम जो भी कुछ हमारे से हो सका करना है हमारे को। जय हिंद। అంటే మనకి రీసెంట్ గా పహల్గామ్ లో ఒక 28 మెంబర్స్ ని మగవాళ్ళని చంపేశారండి, మన వాళ్ళని. అది పాకిస్తాన్ ఉగ్రవాద దాడిగా మన వాళ్ళు కేంద్రం నుంచి మనకి రిపోర్ట్ వచ్చింది. సో దానివల్ల మనకి ఏమైందంటే ఇప్పుడు మన వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు దాని వరకు మన పిఎం మోడీ గారు కానీ అందరూ కలిసి వాళ్ళకి మనకి రాకపోకలు నిలిపేయడము, ఇంకా కొన్ని మనకి తీసుకొని రావడం జరిగింది. సో ఇది ఇలాగే కొనసాగితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు 28 మెంబర్స్ అక్కడెక్కడో చనిపోయారు, మనం ఇక్కడ నుంచి రెస్పాన్స్ కావాలండి. ఎందుకంటే అక్కడ చనిపోయినారు అని చెప్పి మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఎవరైనా కానీ మన ఇండియన్స్ పరాన వేరే దేశం నుంచి వచ్చి వేరేలో అటాక్ చంపేశారు. సో ఇలాంటివన్నీ మనము కట్టడి చేయాలి. లేకపోతే మటుకు మనకి రేపటి రోజున ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంటుంది. మన పిఎం గారు తీసుకున్న నిర్ణయం అనేది చాలా మంచిది. అంటే కొంతమంది నిర్ణయాన్ని ఖండిస్తున్నారన్న. ఎందుకంటే ఎవరైనా కూడా మనుషులమే కదా, అందరం కలిసి ఉండాలి కదా, ఈ విధంగా ఆపేయడం కరెక్ట్ కదా అంటే కొంతమంది. ఖండించడం అంటే ఇప్పుడు మన ఇంట్లో జరిగితే మనకు తెలుస్తుందండి. ఇప్పుడు వేరే వాళ్ళు చేశారు, ఇప్పుడు మన వాళ్ళు చేయలేదు. ఇప్పుడు మన ఇండియా మీద వేరే వాళ్ళు థ్రెడ్ ఉండి వాళ్ళు చేశారు. ఇప్పుడు దాన్ని మనం ఖండించకపోతే మనం ఏం చేస్తామండి? ఇప్పుడు మనలో మనం చేసుకోము, బయట దేశం నుంచి వచ్చి చేశారు, అటాక్ గా తెలిసింది, టెర్రరిస్ట్ అటాక్ గా. సో ఇలాంటివన్నీ మనం ఖండించి మనము మేలుకుంటేనే కదండి. ఇప్పుడు వదిలేసామంటే రేపటి రోజు ఇంకోటి జరుగుతుంది. సో దీనివల్ల మనము కొద్దిగా చేసుకోవాలండి. సో ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళకు ఎలాంటి శిక్షలు వేస్తే ఇక మీద ఇలాంటి జరగకుండా ఉంటాయి అనుకోవచ్చు? అంటే ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్పారంటే మనకి పాస్పోర్ట్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వీసా కూడా నిలిపేయడం జరిగింది. ఇంకొందరికి ఒక 24 మంత్స్ 48 మంత్స్ వాళ్ళకి 48 అవర్స్ లోపల వాళ్ళకి దేశం తిరిగిపోవడం అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అలాంటివన్నీ జరిగితే మనకి నెక్స్ట్ ఇలాంటి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి పాకిస్తాన్ కి చాలా వరకు వాటర్ సప్లై అవన్నీ ఆపేశారు మన వాళ్ళు. అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాటర్ సప్లై అంటే అది మన నుంచే పోతుంది కదండి. ఆల్రెడీ వాళ్ళు అక్రమంగా తీసుకున్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాంటివన్నీ జరిగిన తర్వాత మనకే రావాలి కదా అని చెప్పేసి ఫైట్ చేస్తా ఉన్నారు. దానికి మనం సపోర్ట్ చేయాలి కదండి. కరెక్ట్ ఒపీనియన్ ఇది. యాక్చువల్ గా ఎప్పుడో తీసుకోవాలి, ఇది చాలా చాలా లేట్ అయిందని నేను అనుకుంటున్నాను. నేను పాకిస్తాన్ యాక్చువల్ గా ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాని ఫస్ట్ నుంచి చులకనగా చూస్తున్నారు. మన ఇండియా వాళ్ళు మాత్రం పాకిస్తాన్ వాళ్ళు ఎదవలని తెలుసుకోవాలా, వాళ్ళతో మంచిగా చేసుకుని ఉందామని ఒక ఒపీనియన్ అయితే ఉంది. పాకిస్తాన్ అలా చేసుకోవట్లా. ఫస్ట్ నుంచి వాళ్ళు బుద్ధిని మాత్రం చూపించుకుంటున్నారు. వాళ్ళు ఎదరైనా సరే మన వాళ్ళు మాత్రం మంచిగా ఉందాం, హ్యాపీగా ఉందాం అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ రోజు ఇలా జరగడానికి జరిగిన తర్వాత మాత్రం ఇలా చేయడం చాలా మంచిది. ఇప్పుడు కొంతమంది నిర్ణయం కరెక్ట్ కాదు, ఎవరమైనా కూడా మనుషులమే కదా, అందరం కలిసి ఉంటేనే బాగుంటదని అంటున్నారు. సో మరి దాని గురించి ఏం చెప్తారు? కలిసి ఉండాలని మనం అనుకుంటున్నాం, ఇండియా వాళ్ళు అనుకుంటున్నారు, పాకిస్తాన్ అనుకోవట్లేదు కదా. వాళ్ళు కూడా అలాగే అనుకుంటే ఈ రోజున ఇలా జరిగేది కాదు కదా. వాళ్ళు ఫస్ట్ నుంచి గొడవలకు ఏదో ఈ రోజున ఒక బాంబు పేలింది అంటే దానికి కారణం పాకిస్తాన్ లో ఉంటున్నారు. ఎవరో ఒకరు హస్తం మాత్రం ఉంటుంది, పాకిస్తాన్ హస్తం మాత్రం ఉంటుంది. అందుకనే వాళ్ళు ఇప్పుడు తీసుకున్నది మంచిదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళకు ఎలాంటి శిక్ష చేస్తే మళ్ళీ ఇంకెవరైనా ఉగ్రవాదులు ఈ విధంగా చేయడానికి భయపడతారు? మరణ శిక్షణ బెస్ట్. అది అంతగా శిక్షణ ఇంకోట్లేదు. జీవిత ఖైదు అయితే వేస్ట్. అది మరణ శిక్షణ వేయడమే మంచిది.